హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఏపీపీఎస్సీ నుంచి మనకి అటవీ శాఖకు సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. చాలా రోజుల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. మనకు శాలరీ వచ్చేసి 40,000 ప్లస్ అయితే ఉంటుంది. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. మరి దీని కట్ ఆఫ్ మార్క్స్ 40%, ఓసీ వారికి, బీసీ వారికి 35%, ఎస్సీ ఎస్టీ వారికి 30%గా ఉంటుందండి. మరి 26 జిల్లాల వారు అందరూ కూడా దీనికి అర్హులే. కంప్లీట్ వివరాలు అయితే చూద్దామండి. అఫీషియల్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. మరి ముందుగా మనము రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చిందండి. దాని గురించిన వివరాలు చూసిన తర్వాత మనము ఈ యొక్క అఫీషియల్ అప్డేట్ అయితే చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే అర్థం కాదు. క్లియర్గా ఎండింగ్ వరకు చూస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క ఏపీపీఎస్సీ నోటిఫికేషన్. ఓకేనా? లేట్ చేయకుండా ముందు రీలెవెల్ బై అకాడమీ వివరాలు చూద్దాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. రీలెవెల్ బై అకాడమీ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ప్రజెంట్ మీరు చేస్తున్నటువంటి జాబ్ పైన మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? మీ శాలరీ పైన మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? సో ఫ్రెండ్స్, మీరు కనుక సాటిస్ఫైడ్గా లేకుంటే రీలెవెల్ బై అకాడమీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ అయితే మీకు కల్పించడం జరుగుతుందండి. సో మీరు ఎలాంటి డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కూడా, ఏజ్ ఎంత అయినా కూడా మీకు ఫ్రీగా ఒక టెస్ట్ రాసి మీరైతే జాబ్ తెచ్చుకోవచ్చండి. ఇక్కడ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూడవచ్చండి. రీలెవెల్ బై అకాడమీ ట్విట్టర్ పేజ్లో కంగ్రాచులేషన్ టు సార్థక్ అనేటువంటి పేరుతో ఇక్కడ మనకు కనిపిస్తుందండి. మరి ఇక్కడ ఫ్రీ టెస్ట్ రాసి 1000కి 710 మార్క్స్తో మరి మంచి బీకామ్ బ్యాక్గ్రౌండ్తో, బీకామ్ బ్యాక్గ్రౌండ్తో ఫ్రంట్ ఎండెడ్ ఇంజనీర్ ఇన్ బ్లూ స్టాక్స్లో జాబ్ తెచ్చుకోవడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. అంటే ఇక్కడ ఏంటి, ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ బ్యారియర్. అంటే ఏది చదివాము అనేది ఇక్కడ ముఖ్యం కాదు, మనము లైఫ్లో ఏ విధంగా సెట్ అయ్యామనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా మీ లైఫ్లో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మనం చదివిన డిగ్రీతోనే ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకునేటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక గొప్ప అవకాశం అండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అందరూ కూడా మీ ఖాళీ టైంలో ఎగ్జామ్ రాసి 500+ కనుక స్కోర్ చేసినట్లయితే మీరు టాప్ మోస్ట్ స్టార్టప్స్కి ఎలిజిబుల్ అవుతారండి. చిన్న టెస్ట్ రాయండి, జాబ్ అయితే తెచ్చుకోవచ్చు. ఇక్కడ సార్థక్ జోషి కూడా ఒక నార్మల్ బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ గ్రూప్ నుంచి మరి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ స్టేజ్కి ఎదగడము ఓన్లీ రీలెవెల్ అనే సాధ్యంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఇక్కడ సాత్విక్ జోషిని కానీ మనం చూసినట్లయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఎట్ బ్లూ స్టాక్స్ అండి. మరి ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ ఫ్రెండ్స్తో కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, వారి యొక్క ఫ్యామిలీతో కావచ్చు, చాలా హ్యాపీగా తన లైఫ్ని లీడ్ చేస్తున్నారండి. ఓన్లీ బికాజ్ ఆఫ్ రీలెవెల్ బై అకాడమీ. మీరు కూడా మీ జీవితాన్ని టర్న్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? సింపుల్గా ఒక ఫ్రీ టెస్ట్ రాయండి, 500+ స్కోర్ చేయండి, సింపుల్గా జాబ్ వస్తుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ స్టేట్ సర్వీస్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నామండి. ఇక్కడ మనం ఇట్లా కిందికి చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ అనౌన్స్మెంట్స్ అని ఉంది కదా మనకి. ఇక చూడండి, ఫస్ట్ వన్, నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ, ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ అంటూ మనకు క్లియర్గా ఇచ్చారు. మరి దీనిపైన క్లిక్ చేద్దామండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుందండి. డౌన్లోడ్ అవ్వగానే మనమైతే దాన్ని ఓపెన్ చేయవలసి ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత మనకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా మీకు చెప్తాను, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయొద్దండి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ నోటిఫికేషన్. ఓకేనా? డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్. చాలా పెద్ద పొజిషన్ అండి ఇది. నిజంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత వచ్చిన ఉద్యోగాలు. Applications are invited through online from eligible candidate for the post of Assistant Conservator of Forest in AP Forest Services in a total 9 అంటే 9 పోస్టులు ఉన్నాయండి. ఈ 9 పోస్టులు మనకు విడుదల చేయడం జరిగింది. 40,270 నుంచి 93,780 వరకు శాలరీ అయితే ఉంటుందండి. క్యాండిడేట్ విత్ ఇన్ ద ఏజ్ ఆఫ్ 18 to 42 ఆర్ ఎలిజిబుల్, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దానికి మళ్ళీ మనము ఏజ్ రిలాక్సేషన్ అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు యాడ్ చేసుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు. ఓకే, మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 9వ తారీఖు ఏప్రిల్ 2022 లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. And the selection of the post shall be
On the basis of written examination, computer-based recruitment test mode of conducted by the commission. The date of written examination will be announced separately అంటూ మనకు తెలియజేస్తారు. The candidates are requested to visit the commission's website regularly to keep themselves updated about the dates and written examination అంటూ మనకు తెలియజేశారు. ఓకేనా? సో మరి ద ఎగ్జామినేషన్ వుడ్ బి ఆబ్జెక్టివ్ టైప్ అండ్ క్వశ్చన్స్ ఆర్ టు ద ఆన్సర్ ఆన్ ద కంప్యూటర్ సిస్టమ్. సిబిటి అండి కంప్లీట్గా ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఆర్ అటాచ్డ్ యాజ్ ద అనెక్సర్ 3 అంటూ తెలియజేశారు. ద మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ షుడ్ బి ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుందండి. సో మరి 9 ఉద్యోగాలు ఉండడం అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఎలిజిబిలిటీ ఎవరండి? హీ ఆర్ షీ షుడ్ బి అ సౌండ్ హెల్త్ యాక్టివ్ హ్యాబిట్స్ అంటూ మనకి తెలియజేశారు. ఆరోగ్యంగా ఉండాలి. మరి ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ అకాడమిక్ క్వాలిఫికేషన్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. అంటే ఖచ్చితంగా దీంట్లో అయితే మరి ఏవైతే అడుగుతున్నారో చూద్దాము. must possess a bachelor degree of university in India established and incorporated by the under central act or state act or a principal act of institution organized. అంటే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మనం డిగ్రీ అయితే చేయాలండి. క్వాలిఫికేషన్ ఇన్ ద ఫాలోయింగ్. ఎవరండి? అగ్రికల్చర్ చేసిన వారు, బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్, కంప్యూటర్ సైన్స్ చేసిన వారు, ఇంజనీరింగ్ వాళ్ళు, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళు, ఫారెస్ట్రీ వారు, జియాలజీ వారు, నెక్స్ట్ హార్టికల్చర్ వారు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ. అంటే అందరూ ఆల్మోస్ట్ అందరూ అర్హులేగా మనమైతే చెప్పుకోవచ్చు. ఫిజికల్ రిక్వైర్మెంట్ ఏమి ఉండాలండి మరి? సో ఇక చూడండి ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్ సో డిపార్ట్మెంట్ చెందిన వారైతే ఇక్కడ అడుగుతున్నారండి. ఫిజికల్ రిక్వైర్మెంట్ అంటే వాటి ప్రకారం ఏమి ఉండాలి అని అడుగుతున్నారు. మెన్ అయితే 163 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సో 79 సెంటీమీటర్స్ అరౌండ్ ద చెస్ట్ అయితే ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ పెరగాలి. ఓకేనా? ఏబుల్ టు వర్క్ 25 కిలోమీటర్స్ ఇన్ 4 hours. ఓకే, 4 గంటల్లో 25 నిమిషాలు వాకింగ్ అనేది ఉంటుందండి టెస్ట్. దాంట్లో పాస్ అవ్వాలి. ఉమెన్స్కి అయితే 150 సెంటీమీటర్ల హైట్ ఉంటే సరిపోతుంది. రౌండ్ చెస్ట్ 74 ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. మరి 4 hours 16 కిలోమీటర్స్ అయితే మనము నడవవలసి ఉంటుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. ఒకవేళ ట్రైబల్ ఏరియాకు చెందిన వారైతే సో 152 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది బాయ్స్, 145 సెంటీమీటర్స్ గర్ల్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, మరి రిజర్వేషన్ యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం అయితే ఉంటుందండి. రిజర్వేషన్ అయితే ఇక్కడ మనకు ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు. ఓకే, అంటే మామూలుగా అయితే 42, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ఇంకొక 5 సంవత్సరాలు కలుపుతారు కాబట్టి 47 సంవత్సరాల వరకు మనం అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మరి ఏ విధంగా అప్లై చేయాలండి? సింపుల్ అండి. మనము ఓటీపీఆర్ అనేది చాలా రోజులు అని చెప్తున్నాను. ఎవరైనా ఇంకా మీరు కనుక ఓటీపీఆర్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, దాంట్లోంచి మనము అప్లై అయితే చేయవలసి ఉంటుంది. ఓకేనా? సింపుల్ అండి. సో ఫీ కూడా 250 రూపాయలు అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ 120 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకైతే ప్రాసెసింగ్ ఫీ ఉండదండి. కేవలం 250 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. ఓకేనా? మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లోనే పే చేయాలి. సో ఎగ్జామినేషన్ షుడ్ బి ఇన్ ఆన్లైన్ ఓన్లీ. ఓకే, అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకే, మరి ఎగ్జామ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మరి మనకు కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయంటే ఓపెన్ కాంపిటీషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ ఓపెన్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ వారికి 40%, బీసీ వారికి 35%, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారికి 30%గా ఇక్కడైతే మరి కట్ ఆఫ్ మార్కులు అయితే పెట్టడము జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మనకు సో ఫ్రెండ్స్ ఇక్కడ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసాము. అంతేకాకుండా ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. సో ఇక్కడ మొత్తం 5 పేపర్లు ఉంటాయి మనకి. ఓకేనా? పేపర్ 1 జనరల్ ఇంగ్లీష్ 50 మార్క్స్, జనరల్ తెలుగు 50 మార్క్స్. టు బీ క్వాలిఫైడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇండివిజువల్లీ. రెండిట్లో కూడా రెండు కూడా క్వాలిఫైడ్ పేపర్స్ అండి. రెండిట్లో కూడా క్వాలిఫై అవ్వాలి కంపల్సరీగా. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ 150 మార్కులు. పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ 1 150 మార్కులు, జనరల్ ఫారెస్ట్రీ 2 150 మార్కులు. మొత్తం 600 మార్కులకు గాను ఇదైతే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. ఓకేనా? 150 మార్కులకు ఇక్కడ సిలబస్ కూడా మనకైతే క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? చాలా మంచి అవకాశం అండి, అందరూ కూడా ఉపయోగించుకోవాలి. సో వీలైనంత త్వరగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇవి
ఫారెస్ట్ మనకు బీట్ ఆఫీసర్ తెలుసు కదండి, బీట్ ఆఫీసర్, రేంజ్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, వీటికంటే పెద్దదండి ఇది. ఓకేనా, వీటికంటే పెద్దది ఫారెస్ట్ కన్జర్వేషన్ ఆఫీసర్. ఓకేనా, గ్రూప్ 2 లెవెల్, గ్రూప్ 1 లెవెల్ జాబ్లో ఆ రేంజ్లో అయితే ఉంటుందండి ఇది, అందరూ కూడా గమనించాలి. ఓకేనా, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా, బాయ్.